హరే కృష్ణ. మంచివారికి చెడు ఎందుకు జరుగుతుంది? సాధారణంగా ఎవరి జీవితాల్లోనైనా మనం చూసుండవచ్చు. మంచి మనసున్నవారు మంచి పనులు చేస్తూ ఉండినా కూడా బాధపడుతూ ఉంటారు. అలాగే ఇతరులు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఇది అన్యాయమా లేదా దీనికేదైనా కారణముందా? భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్మ, ఇది మన జీవితాల్లో జరుగుతున్న మంచి చెడు అనుభవాల వెనుక ఉన్న అసలు కారణం. భగవద్గీత ఆధారంగా మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నామో, చెడ్డవారికి ఎలా సుఖాలు వస్తున్నాయో స్పష్టంగా అర్థం చేసుకుందాము. మనం చేస్తున్న పనులు అంటే కర్మలు ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉండవు. ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం ఉంటుంది. మన శరీరం మారుతూ ఉంటుంది, అలాగే కాలం మారుతూ ఉంటుంది. ఈ శరీరం తరువాత ఇంకో శరీరం కూడా వస్తుంది. కానీ మన కర్మ ఫలితాలు మాత్రం మనం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయం 17వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. కర్మణో హ్యపి బోధవ్యం, బోధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోధవ్యం, గహనా కర్మణో గతిః. అంటే కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. అందుకే మనిషి ఏది కర్మయో, ఏది వికర్మయో, ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి. గహనా కర్మణో గతిః అంటున్నారు. కర్మ మార్గం చాలా లోతైనది. మనం ఏం చేస్తున్నామో, మనం ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కష్టమే. ఇంతలోనే మనం మంచి పని చేస్తున్నా కూడా పాత చెడు కర్మల ఫలితాలు ఇప్పుడు అనుభవంలోకి రావచ్చు. మంచివారికి చెడు జరగడం, అలాగే చెడ్డవారికి మంచి జరగడానికి కూడా పాత పుణ్యమో పాపమో కారణమై ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన గత జన్మలలో చేసిన చెడు పనుల ఫలితాలు ఈ జన్మలో వస్తూ ఉండవచ్చు. అలాగే ఈ జన్మలో మనం చేస్తున్న మంచి పనుల ఫలితాలు మనకు భవిష్యత్తులో వస్తాయి. ప్రతి కర్మకి ప్రతిఫలం వస్తుంది. మన జీవితాల్లో సాధారణంగా మేము మంచి చెడు రెండూ చేస్తూ ఉంటాము. అందుకే ఫలితాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఒక ధాన్యం నిల్వ చేసే డబ్బా ఉందనుకోండి. ఒక రైతు ప్రతి సంవత్సరం దానిలో ధాన్యాన్ని నిల్వ చేస్తూ ఉంటాడు. పైభాగం నుంచి మంచి ధాన్యం పోస్తాడు. కానీ రోజు వాడుకునే ధాన్యం కింద భాగం నుండే తీస్తూ ఉంటాడు. అంటే మొదటి సంవత్సరం పంట చెడిపోయింది అనుకుందాము. అప్పుడు తక్కువ నాణ్యత గల ధాన్యాన్ని నిల్వ చేస్తాడు. రెండో సంవత్సరం మంచి పంట వచ్చింది అనుకుందాము. అప్పుడు మంచి ధాన్యం ఆ డబ్బాలో పోస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ రైతు రోజు తినటానికి దిగువ నుంచి తీసే ధాన్యం మాత్రం ఇంకా పాత నాణ్యతవే ఉంటాయి. ఎందుకంటే పాత ధాన్యం ఇంకా పూర్తిగా అయిపోలేదు కాబట్టి. అంతవరకు అతనికి మంచి ధాన్యం రావడం లేదు. మన కర్మ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, గత జన్మలో మనం చేసిన చెడు కర్మలు ఈ జన్మలో బాధల రూపంలో, అంటే కష్టాల రూపంలో వస్తూ ఉంటాయి. ఈ జన్మలో మనం చేస్తున్న మంచి కర్మలు తర్వాత మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనం మంచి జీవితాన్ని జీవిస్తున్నా కూడా, మనం మంచివారై ఉన్నా కూడా పాత చెడు కర్మల ప్రభావం అయిపోలేదంటే బాధలు అనుభవించాల్సి వస్తుంది. అయితే ఆ చెడు కర్మలు పూర్తిగా అయిపోయిన తర్వాత మన మంచి కర్మల ఫలితం రావడం మొదలవుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం ప్రకారం సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఇంకా ఆగామి కర్మగా తెలుసుకోవచ్చు. ఇంత కష్టమైన కర్మ సిద్ధాంతం కూడా సులభంగా వివరించే భగవద్గీతను అందరూ చదువుదాము. హరే కృష్ణ.